స్థల పురాణం ప్రకారం పర్వశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతమైన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామరాయనీయం బహదూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఉంది. అక్కడ ఏరంగి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటి వెంకట రామరాయనీయం బహదూర్ వారికి